హాయ్ వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ జొన్నలతో హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇది ఈవినింగ్ స్నాక్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈజీగానే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా ఇలా చేసుకొని తినండి. జొన్నలతో జొన్న గటక కానీ జొన్న అంబలి కానీ జొన్నలను ఇలా ఉడికించుకొని పోపు వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తినండి. ఇది ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు జొన్నలు వేసుకొని ఒకసారి కడిగిన తర్వాత నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టుకోవాలి. స్నాక్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకొని సాయంత్రం స్నాక్గా చేసుకోవచ్చు. ఇలా నేను నైటే నానబెట్టుకున్నాను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం. ఇలా బాగా నానిన తర్వాత ఒక కుక్కర్లో వేసుకొని జొన్నలు 1/4 కప్పు వరకు పల్లీలను వేసుకున్నాను. 1 గ్లాస్ నీళ్ళను వేసుకొని ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 4 విజిల్ల తర్వాత ఇలా జొన్నలు అనేది బాగా ఉడికాయి. ఇలా ఉడికిన వాటిని ఒక స్టెయినర్లో వేసుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవాలి. 1 ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న జొన్నలను వేసుకోవాలి. మనం ఇక్కడ పల్లీలు వేసుకున్నాం కదా, పల్లీలకు బదులు పెసర్లు కూడా వేసి ఉడికించుకోవచ్చు. మరింత హెల్దీ కోసం ఇందులోకి క్యారెట్ కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోవచ్చు. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చివరగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. ఇందులోకి చివరగా వేసుకుంటే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే జొన్నలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. 1 కప్పు జొన్నలతోటి ఒక ముగ్గురికైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇందులో మరింత హెల్దీగా మనం పల్లీలను కూడా వేసుకున్నాం కాబట్టి పల్లీలతో ఈ జొన్నలను తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పల్లీలకు బదులు మనం పెసర్లను కూడా వేసి ఉడికించుకోవచ్చు. పాతకాలం నాటి ఇలాంటి మంచి స్నాక్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్